According to the Huron Research Institute report, which cities from India have made it to the top 10? హ్యూరన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం భారతదేశం నుండి ఏ నగరాలు టాప్ 10కి వెళ్ళాయి అంటున్నారు. అంటే ఈ హ్యూరన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ఏంటి అసలు? ఫస్ట్ ఈ రిపోర్ట్ మనకి వెల్దియెస్ట్ బిలియనీర్స్ ఏ సిటీస్లో ఉన్నారు అని చెప్తుందన్నమాట. సో ఈ రిపోర్ట్ ప్రకారం మన ఇండియన్ సిటీస్ టాప్ 10లో ఏవి ప్లేస్ దక్కించుకున్నాయి, ఏవి చోటు దక్కించుకున్నాయి అని అడుగుతుంది. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? ముంబై అండ్ చెన్నై, ముంబై అండ్ ఢిల్లీ, ఢిల్లీ అండ్ బెంగళూరు, ముంబై అండ్ హైదరాబాద్. సో ఈ రిపోర్ట్లో ఈ టాప్ 10లో ఏ ప్లేసెస్ ఉన్నాయి అంటే ముంబై అండ్ ఢిల్లీ. ముంబై వచ్చేసి 3rd ప్లేస్లో ఉంది అండ్ ఢిల్లీ వచ్చేసి 9th ప్లేస్లో ఉంది. మరి ఈ రిపోర్ట్లో టాప్ ప్లేస్లో ఏది ఉంది? వరల్డ్ వైడ్గా చూసుకుంటే న్యూయార్క్ ఉంది. సో న్యూయార్క్లో 119 మంది బిలియనీర్లు ఉంటున్నారనమాట. అండ్ మన ముంబైకి వచ్చేసరికి 92 మంది బిలియనీర్లు ఉంటున్నారు. అంటే ఒక సిటీలో వెల్దియెస్ట్ బిలియనీర్స్ ఎంతమంది ఉంటున్నారో ఈ రిపోర్ట్ ప్రకారం చెప్తారనమాట. అండ్ ఇండియాలో చూసుకున్నట్టయితే ముంబై అండ్ ఢిల్లీ తర్వాత ఇంకే సిటీస్ ఉన్నాయి? బెంగళూరు అండ్ హైదరాబాద్. ఇవి టాప్ 10లో లేవు, కానీ ముంబై అండ్ ఢిల్లీ తర్వాత ఏవైతే సిటీస్లో టాప్ హైయెస్ట్ బిలియనీర్స్ ఎవరైతే ఉంటున్నారో అది బెంగళూరు అండ్ మన హైదరాబాద్లో. ముంబైని చూసుకున్నట్టయితే ముంబైని మనం ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాము, వెల్దియెస్ట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాము. సో ఎవరైతే వెల్దియెస్ట్ బిలియనీర్స్ ఉన్నారో వాళ్ళల్లో చాలామంది ముంబైలోనే ఉంటున్నారు. లైక్ మనకి న్యూయార్క్ ఏంటి? ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటాము. సో అలా న్యూయార్క్లో ఎక్కువ మంది బిలియనీర్స్ ఉంటున్నారు అనమాట. సో ఈ రిపోర్ట్ మనకి వెల్దియెస్ట్ బిలియనీర్స్ ఏ సిటీస్లో ఉన్నారో చెప్పడానికి ఇస్తారు.